హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిక్షా ది లెర్నింగ్ హబ్. సో ఫ్రెండ్స్, తెలంగాణ రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరైతే రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ అప్లై చేశారో సో వాళ్ళకి ఈ యొక్క రిజల్ట్స్ అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో చాలామంది రిజల్ట్స్ రాలేదని చెప్తున్నారు. రిజల్ట్స్ అనేవి మనకు ఆల్రెడీ ఆన్లైన్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే రీకౌంటింగ్ పెట్టుకున్నారో వాళ్ళకు ఓన్లీ మీ యొక్క మార్క్స్ అయితే చేంజ్ అయిన మార్క్స్ వరకే చూపిస్తారు. రీవెరిఫికేషన్ పెట్టుకున్న వాళ్ళకైతే మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్స్ అనేవి కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లేదంటే మీ మార్క్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేస్తే మరింత మందికి అయితే యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి సో TSBIN టైప్ చేయండి. సో TSBIN టైప్ చేస్తే సో చూస్తున్నారు కదా, TSBA అని టైప్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ TSBI ఈ యొక్క వెబ్సైట్ దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి రీకౌంటింగ్ అదేవిధంగా రీవెరిఫికేషన్కి సంబంధించి 2 ఆప్షన్స్ అయితే ఎనేబుల్ జరిగిందనమాట. సో ఇప్పుడు నేను రీవెరిఫికేషన్ ఎలా చెక్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. సో రీవెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ రీవెరిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటా మీద క్లిక్ చేస్తే నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను చూడండి. సో మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ అయితే అప్లై చేసుకున్నా సీరియల్ నెంబర్ వైజ్గా వస్తుంది. అదేవిధంగా క్యాండిడేట్ నేము, పేపర్ కోడ్, పేపర్ అంటే ఏ సబ్జెక్టు, ఇంగ్లీషు, ఇది ప్రీవియస్ మార్క్స్ అప్లై చేయకముందు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అప్లై చేసిన తర్వాత కూడా 85 ఉన్నాయన్నమాట. సో కొంతమందికి పెరగచ్చు, కొంతమందికి పెరగకపోవచ్చు, వాళ్ళు రాసిన దాన్ని బట్టి అండ్ వాళ్ళు చెక్ చేసే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉన్నదన్నమాట. సో మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, డౌన్లోడ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అని. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మీ ఏదైతే అప్లికేషన్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి OTP అయితే వస్తుందన్నమాట. సో ఆ OTPని ఎంటర్ చేస్తేనే మీకు ఈ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ అనేది PDF రూపంలో మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మీ యొక్క రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ ఆన్సర్ స్క్రిప్ట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం, అదేవిధంగా మార్క్స్ చూసుకునే విధానం ఈ విధంగా చూసుకోవచ్చు. ఇప్పుడు రీకౌంటింగ్ కూడా చూపిస్తాను, సేమ్ ఇందాక ప్రాసెస్. సో రీకౌంటింగ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఇక్కడ రీకౌంటింగ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ రీకౌంటింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంటర్ హాల్ టికెట్ నెంబర్, అండ్ హాల్ టికెట్ నెంబర్ మీద క్లిక్ చేయగానే గెట్ డేటా మీద క్లిక్ చేస్తే మీ యొక్క ప్రీవియస్ మార్క్స్ చేంజ్డ్ మార్క్స్ అనేవి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో అక్కడ మీరు చూసుకోవచ్చు ముందున్న మార్క్స్ అంతా, రీకౌంటింగ్ పెట్టిన తర్వాత మార్క్స్ అంతా అని. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైతే మార్క్స్ చేంజ్ అవ్వలేదో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తానన్నమాట, ఎందుకు పెరగలేదనేసి. సో ఇది ఫ్రెండ్స్, సో ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి.